తప్పు చేయగలిగితే పొరపాటున జరిగితే తప్పు ఉంటుంది, బట్ దానికి కూడా శిక్ష ఉంటుంది. స్వామివారు తెలిసి నీవు తప్పు చేస్తే తెలియక జరిగితే పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి స్వామివారి దగ్గర, చెంపలు కొట్టుకోవాలి. అది వదిలేసేసి తెలిసి తప్పు చేస్తే నాశనం అవుతాడు ఖచ్చితంగా. రాజకీయాల్లో ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించడం ఓడించడం కాదు స్వామివారు చేసేది. అదేం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, నాలాంటి భక్తుడికి బాగా తెలుసు. అక్కడ చూసాం అట్లాగ అన్యాయం చెయ్యాలనుకున్న వాళ్ళు అన్యాయమైన వాళ్ళని, అలాగే మంచి చేసినప్పుడు నాలాంటి వాళ్ళని అది భగవంతుడు ఆశీర్వాదంతో ముందుకొచ్చి ఎదగలిగాం. కాబట్టి దేవుడి మీదన అచంచల విశ్వాసం నాకుంది, వెంకటేశ్వర స్వామి వారి మీద అచంచల విశ్వాసం నాకుంది. రాజకీయాల కోసం అక్కడ ఏదో చేస్తారని నేను అనుకోను, లేదా అన్యమతస్తుడు అక్కడ ఏదో చేయగలుగుతాడని నేను అనుకోను. ఇది దేవుడిని మీద అపనమ్మకాన్ని కలిగించడానికి. కానీ అలాంటి అపనమ్మకాన్ని వీళ్ళు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు, దేవుణ్ణి వాడుతున్నారు అక్కడ. ఇప్పటికైనా వాడకం తగ్గిస్తారా అంటే నాకు కనిపించట్లేదు. తాజాగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే దేవుడిని అడ్డు పెట్టుకుని చేస్తున్న రాజకీయంలో లబ్ధి పొందాలనుకుంటున్నారు. దాని తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు చూసైనా జ్ఞానోదయం కావాలి. ఆ తర్వాత నాయుడు గారికి జరిగిన పరిణామం, లేకపోతే వీళ్ళ హెరిటేజ్కి పడిపోయినటువంటి షేర్ల వాల్యూను, లేకపోతే ఇందాపూర్తి ఇప్పుడు బయటపడినటువంటి ఉదంతాలు, ఇవన్నీ చూశాక జాగ్రత్త పడాలా. తెలుగుదేశం పార్టీ